సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు మరి చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఒక సినిమాని అనౌన్స్ చేశారు సార్. అది కూడా నందమూరి కుటుంబంలో 4వ తరం వారసుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఆయన పేరు కూడా నందమూరి తారక రామారావు అని కూడా అని అంటున్నారు కదా సార్. ఎవరు అతను? మరి ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఆయన సినిమాలకి? మరి సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ఆయనే చెప్పుకున్నాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా చేయబోతున్నాను అని. అంటే రేయ్ అనే సినిమా చేశాడు ఆయన ఇంతకుముందు. అంతకుముందు సలీం ఓ చేదు అనుభవం ఉంది ఆయనకి. ఆ వరుసలోనే దేవదాసు హిట్ తర్వాత ఒక్క మగాడు అనే సినిమా చేశాడు ఆయన నందమూరి బాలకృష్ణ గారితో. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఈ సలీము, రే ఇవన్నీ కూడా ఏదీ నిలబడలేదు సినిమా. అంటే దేవదాస్ తర్వాత ఏ సినిమా కూడా కలిసి రాలేదు అతను. దాంతో ఒక రకమైనటువంటి అంటే ఏ సినిమా చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఆలోచనలో పడిపోతారు ఎవరైనా. అలాంటి పరిస్థితి అయింది. నిజానికి ఆయన ఒక్క మగాడు అనుకున్నప్పుడు ఎన్టీఆర్ లైఫ్ నుంచి కొంత డ్రా చేసి ఒక కథ ఏదో డిజైన్ చేశారు అనేది మొదట వినిపించిన మాట. అందుకని ఒక్క మగాడు అనే టైటిల్ పెట్టారు. ఈ ఒక్క మగాడు అనేది అంతకుముందు సీతయ్యలో పాట ఉంటుంది, హరికృష్ణ మీద చిత్రీకరణ జరుపుకున్న పాట. అందులో ముక్కే తీసుకొచ్చి ఒక్క మగాడు అని పెట్టాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యి హరికృష్ణతో ఆయన చేసినటువంటి 2 సినిమాలు మంచి విజయం సాధించినాయి. బాలకృష్ణ గారితో చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్న సినిమా డిజాస్టర్ అయింది. దానికి రకరకాల పోలికలు తీసుకొచ్చారు, భారతీయుడు పోలికలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఫైనల్గా సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన చివరి సక్సెస్ అంటే దేవదాస్. దేవదాస్తో ఒక అంటే ఇలియానాని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన తెలుగు సినిమాకి, తెలుగు తెరకి. అలా రామ్ పోతినేనిని పరిచయం చేశాడు ఆ సినిమా నుంచి. అది సక్సెస్ఫుల్ సినిమా. తర్వాత ఆ ఇన్స్పిరేషన్తోనే సలీం మొదలుపెట్టాడు. అంటే దేవదాసు, సలీం ఈ 2 టైటిల్స్ అక్కినే నాగేశ్వరరావు గారు. అంటే సలీం అంటే అది ఆయన భానుమతితో చేసిన సినిమా. ఆ టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ వాడారు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. డిజాస్టర్ అయిన తర్వాత రేయ్ సినిమా ఇతన్ని చిరంజీవి గారి మేనల్లుండి పరిచయం చేస్తూ మొదలెట్టిన సినిమా. అది నడవలేదు. అది చాలా కాలం తీశారు, చాలా గ్యాప్ వచ్చింది, రకరకాల కారణాలు. ఏదేమైనా ఆ సినిమా నడవలేదు. ఇక అక్కడి నుంచి ఏ సినిమా చేయాలి అనేటువంటి, ఎలా మళ్ళీ తను జనం ముందుకు రావాలి అనేది డిజైన్ చేసుకుంటున్నాడు ఆయన. పాటలు బాగా తీస్తాడు ఆయన అనేది ఒక పేరు ఉంది ఆయనకి. అంటే రాఘవేంద్రరావు గారి స్కూలు, రామారావు గారి అభిమాని, గుడివాడ నందమూరి అభిమాన సంఘానికి ఆయన నాయకత్వం వహించేవాడు. ప్రతి సినిమాకి అంటే రిలీజ్ అయిన ఎన్టీ రామారావు గారి సినిమాలన్నిటికీ బ్యానర్లు కట్టడం, థియేటర్ల దగ్గర హడావిడి చేయటం, అలా మొదలైన లైఫ్ ఆయన. అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. వచ్చాక రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. రామారావు గారి మాస్ సినిమాలు చూసినటువంటి ఆ ఇన్స్పిరేషను ఉంది. అలాగే ఆయన ప్రతి సినిమాని గమనిస్తాడు. ఆ మధ్య నేను వెట్రిమారన్ సినిమాకి వెళ్ళా.
ఐమాక్స్లోనే. వెళ్తే ఈయన కూడా వచ్చాడు ఆ సినిమాకి. అంటే ఈయన రావడం కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. విడుదల సినిమా ఈయన వచ్చాడేమిటి అనుకున్నాను. అంటే అది కొంచెం సీరియస్ సినిమా. ఆ సినిమాలు కూడా చూస్తాడు ఈయన. అంటే తన్ని తాను అంటే సమాజంతో అప్డేట్ ఉంచుకోవటానికి ఒక కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ఈ కసరత్తులో భాగంగానే అంటే సమాజం గురించి, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి, సినిమాల్లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి నిరంతరం తన్ని తాను అప్డేట్ చేసుకుంటూ గ్యాప్ ఇవ్వకుండా అంటే దూరం కాకుండా ఉండటానికి తన వంతు కృషి తను చేస్తూ వస్తున్నాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే ఆయన 2018కే కథ ఉంది నా దగ్గర అని చెప్తున్నాడు. కానీ సినిమా తీయాలి, ఇలా తీయాలి అనే ఏదో లైన్ ఉండి ఉంటుంది అంతే. కథ అనేది ఎప్పటికప్పుడు నిరంతరం డిజైన్ చేసుకునేది. అది రకరకాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ అభిమానిగా మొదలెట్టాను జీవితం కాబట్టి ఎన్టీఆర్తో సినిమా చేయాలి అనే తపన ఉంటుంది ఆయనకి ఇంటర్నల్గా. అది అవల రామారావు గారు ఈయన ప్రవేశించే నాటికే ఆయన సినిమాలు వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పట్టాభిషేకం టైంలో ఈయన రాఘవేంద్రరావు గారి దగ్గర చేరాడు. బాలకృష్ణతో వచ్చిన పట్టాభిషేకం అక్కడి నుంచి మొదలైంది ఈయన లైఫ్. అలా ఈయన్ని డైరెక్టర్గా తీసుకున్నది అక్కినేని నాగార్జున. సీతారాముల కళ్యాణం సినిమా. ఆ సినిమా కొత్త ఆర్టిస్టులతో చేశాడు ఆయన. వెంకట్ వీళ్ళు యాక్ట్ చేశారు. ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈయన వాళ్ళ బ్యానర్లో హరికృష్ణని నాగార్జున్ని పెట్టి సినిమా చేశాడు, సీతారామరాజు. అది సక్సెస్ఫుల్ సినిమానే, పేరు వచ్చింది. అలాగే వాళ్ళిద్దరి కాంబినేషను జనాలు ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి సొంత సినిమా నిర్మాణం లాహిరిలో, అది మంచి సక్సెస్ సినిమానే. అంటే ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చాడు ఆర్టిస్టులకి. నిర్మలమ్మ గారితో ఆయన చేయించిన యాక్షను ఒక విలన్ షేడ్లోకి తీసుకొచ్చాడు ఆవిడ్ని. ఇలా కొంచెం ప్రయోగాత్మకంగా సినిమా తీయాలి అనే తపన ఉన్నటువంటి దర్శకుడు. సినిమా అనేది థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయాలి, సెంటిమెంటలైజ్ చేయాలి, లేదు ఎంటర్టైన్ చేయాలి. ఈ వీటిల్లో ఏదో ఒకటి చేయగలిగిన సినిమా తీయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. జనరల్గా అప్పుడప్పుడు లెక్క తప్పి మిస్ఫైర్ అవ్వచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆర్టిస్టుల ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఇది ఇలా కాదు, ఇలా మార్చండి అని వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు రావచ్చు. వీళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. రకరకాల ఘర్షణలు ఉంటాయి. రెండోది ఇదేంటంటే ఒక గేమే, జూదమే. జూదంలో అన్నిసార్లు సక్సెస్ వస్తుందని చెప్పలేము. అంత మాత్రం చేత ఆటగాడికి టాలెంట్ లేదు అనుకోనక్కర్లేదు. ఆయన ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఇచ్చిన చరిత్ర ఉంది ఆయనకి. అయిపోయింది వైవిఎస్ చౌదరి అనుకున్నారు కదా ఒక్క మగాడప్పుడు. తర్వాత దేవదాస్తో రైజ్ అయ్యాడు కదా, ఇమ్మీడియట్గా బౌన్స్ బ్యాక్ అన్నారు కదా. ఇలాంటి ఒక బౌన్స్ బ్యాక్ కోరుకుంటున్నాడు ఆయన ఇప్పుడు. పూర్తిగా తన మీద డిపెండ్ అయి నడిచిన సినిమా అది. వైవిఎస్ చౌదరి కేంద్రంగా హిట్ కొట్టిన సినిమా దేవదాస్. ఈయనేమో రామారావు గారి అభిమాని. ఈయన మొదటి సినిమా నిర్మాత నాగార్జున. ఈయనకి ఒక్క మగాడు తర్వాత సక్సెస్ వచ్చినటువంటి సినిమా దేవదాసు, అక్కినేని నాగేశ్వరరావు టైటిల్. ఇలా ఆ తర్వాత ఆయన సలీం సినిమా అప్పుడు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులకి గురయ్యాడు. అంటే ఆ సినిమా నుంచి ఆయనకి రావాల్సిన పేమెంట్స్ ఆగిపోయినాయి. దాని గురించి
ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టుకు వెళ్ళాడు, కేసులు అయినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. ఫైనల్గా ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్లు వచ్చినాయి. ఆ యుద్ధం కూడా చూడాలి. దాని తర్వాత అది జనాల్ని మెప్పించలేకపోయింది ఆ సినిమా. మధ్యలో ప్రొడ్యూసర్గా ఒక ప్రయోగం చేశాడు ఆయన. రవితేజ అలాగే గుణశేఖర్ వీళ్ళిద్దరిని కలిపి నిప్పు అనే ఒక సినిమా ఈయన ప్రొడక్షన్లో వచ్చింది. అది కూడా నష్టాన్ని మిగిల్చింది. అంటే సినిమా మీద ప్యాషన్తో వెళ్ళాడు ఆయన. సినిమా మీద ప్యాషన్తో మెడ్రాస్ వెళ్ళిన ఒక అభిమాని అంతే. సినిమా అభిమాని, రామారావు గారి అభిమాని మాత్రమే కాదు, సినిమా అభిమాని. ఆ సినిమా అభిమాని అవటం వల్లనే ఆయనకి నాగార్జున వైపు నుంచి ఆఫర్ రావటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన అభిమాన నటుడి 4వ తరం హీరోని పరిచయం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో ఎందుకు తీయలేదు, ఎందుకని ఎన్టీఆర్ ఇతనికి డేట్లు ఇవ్వలేదు, ఇలాంటి చర్చలు ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ అప్రస్తుతం. ఆయన ఒక సినిమా చెయ్యాలి అనుకున్నారు చాలామంది. చాలా గ్యాప్ వచ్చేసింది, ఈయన ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నాడు అంతే. ఆ సినిమా ఎలా ఉంటుంది, బాగోగులు అనేది రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది. కానీ చిత్తశుద్ధితో చేస్తాడు. అయితే తన అభిమాన నటుడి 4వ తరం మాత్రమే కాదు, కొన్ని కష్టాలు పడుతున్న టైంలో ఆయనతో పాటు ఉండి ఆయన్ని అందులో నుంచి బయటపడేసినటువంటి, ఆయన జీవితంలో కొంచెం స్పెషల్ పేజ్ అనుకోదగిన నందమూరి హరికృష్ణ గారి మనవడు. ఆయనకి ఒక సందర్భంలో చిన్న క్రైసిస్ ఎదురైంది, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్. వేరే ఎవరి దగ్గర నుంచో డబ్బులు రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ, వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఇష్యూ. ఎవరో అక్కడ మోసం చేస్తే హరికృష్ణ గారు ఆ బాధ్యత భుజాన్ని వేసుకుని, ఆయన అంటే తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న రోజులు కాబట్టి ఆయన కొంచెం మనసు పెట్టి ఈయనకి న్యాయం జరిగేలాగా చూశాడు. అట్లా ఒక ఇబ్బంది నుంచి బయటపడ్డాడు ఈయన. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి ఆయనతో, హరికృష్ణతో. అందుకని ఆ జనరేషన్ ఆయన మనవడితో సినిమా చేయాలనుకుంటున్నాడు ఈయన. హరికృష్ణ పట్ల ఎంత ఆయనకి ఇది ఉందో, కృతజ్ఞతాభావం ఉందో, అదే ఇతని మీద కూడా ఉంటుంది కదా. అంటే ఆ ఫ్యామిలీ నుంచి పర్టికులర్గా హరికృష్ణ మనవాడిని హీరోగా పెడుతున్నాడంటే డెఫినెట్గా అంకిత భావంతోనే చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి దొరికిన సపోర్ట్ అది అతనికి. అలాగే ఆయన్ని రకరకాల షేడ్స్లో చూపించాడు. సీతయ్య సినిమాలో కావచ్చు, అలాగే లాహిరిలో కావచ్చు, ఆ తర్వాత సీతారామరాజులో కావచ్చు, ఒక డిఫరెంట్ హరికృష్ణని ప్రొజెక్ట్ చేశాడు. వైవిఎస్ చౌదరే హరికృష్ణకి ఒక రకంగా, అది సెకండ్ ఇన్నింగ్స్ అనండి, థర్డ్ ఇన్నింగ్స్ అనండి, హరికృష్ణ అంటే ప్రారంభంలో ఆయన రామ్ రహీమ్ సినిమాలు చేశాడు. దానవేరు సూరకర్ణలో అర్జునుడిగాను, ఆ తర్వాత డ్రైవర్ రాముడికి ప్రొడక్షన్ కంట్రోలర్గా వ్యవహరించాడు. అలా ఆయన తెర ముందు నుంచి తెర వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత చైతన్య రథసారథిగా ఉన్నాడు. ఆయనతో సినిమా తీయాలి అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకోవడమే ఒక వింత. అది సక్సెస్ ఇవ్వటం మాత్రమే కదా. ఆ తర్వాత హరికృష్ణకి వేషాలు వచ్చినాయి. హరికృష్ణతో సినిమాలు తీయడానికి చాలామంది ముందుకు వచ్చారు, చేశాడు ఆయన. హరిశ్చంద్ర ప్రసాద్ ఇలాంటి సినిమాలన్నీ బయట డైరెక్టర్లకు చేశాడు. ఆయనకి సినిమా చెయ్యాలి అనే ప్రోగ్రాం ఉన్న మనిషి కాదు, కానీ క్యారెక్టర్లు వచ్చినాయి, ఆయన దగ్గరికి వచ్చి అడిగారు సినిమాలు చేయమని, చేశాడు. జగపతి బాబు కాంబినేషన్లో సినిమా చేశాడు ఆయన, సముద్ర డైరెక్షన్లో. ఇలా రకరకాలు ఎవరు వస్తే కథ బాగుందా లేదా అనే దానికంటే కూడా సినిమా చేద్దాం సరదాగానే మూడుతో చేశాడు ఆయన. రాములయ్యలో క్యారెక్టరు,
రాములయ్యలో ఆయన చేసినటువంటి విప్లవకారుడి క్యారెక్టర్ రావటం, వీటన్నిటి వెనకాల వైవిఎస్ చౌదరి ఆయన్ని తెర మీద చూపించిన విధానం ఉంది. సో ఎందుకు అంత ఫరోషియస్గా హరికృష్ణన్ చూపించగలిగాడు ఆయన అంటే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక స్నేహం. ఇప్పుడు ఆ స్నేహభావం నుంచి ఆయన మనవడిని ఈయన పరిచయం చేయబోతున్నాడు. అప్పుడు ఇంకెంత బాధ్యతగా ఉంటాడు ఆయన. అందుకని డెఫినెట్గా ఈ సినిమా ఆయన జానకిరామ్ కొడుకుతో చేయబోతున్నటువంటి సినిమా డెఫినెట్గా హిట్ కొడతాడు, అతన్ని నిలబెడతాడు. ఇది ఛాలెంజ్ తీసుకుని చేస్తున్నాడు ఆయన. చాలా రోజుల నుంచి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అనేది ఆయన దాదాపు 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, ఏ క్షణంలోనైనా ప్రకటించడానికి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు కొత్త బ్యానర్తో వస్తున్నాడు ఆయన. ఇంతకుముందు బొమ్మరిల్లు బ్యానర్లో సినిమాలు చేశాడు, ఇప్పుడు ఏదో కొత్త బ్యానర్తో సినిమా చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ ఆయనే. తన ప్రయోగాలను ఇంకెవడి మీద రుద్దాలి అని అనుకోవడం లేదు ఆయన. తన ప్రయోగం తనే చేసి జనాల్ని మెప్పించాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాడు. అందుకని 2 రకాల బాధ్యతలు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా తాను నిలబడాలి, డైరెక్టర్గా తన సత్తా ఏమిటో ఈ జనరేషన్కి చెప్పుకోవాలి. దాంతోపాటు తన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి 4వ తరం హీరోని నిలబెట్టే సినిమా తీయాలి. ఈ ప్రోగ్రాం అంతా ఉంది అతనికి. అందుకని ఈ సినిమా డెఫినెట్గా బాధ్యతాయుతంగానే తీస్తాడు. ఇది ఈ హిట్ ద్వారా ఆయన బౌన్స్ బ్యాక్ అవటం ఒకటే కాదు, ఇండస్ట్రీకి తన్ని ప్రమోట్ చేస్తాడు. దీంతోపాటు ఇలియానాని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను అని చెప్తున్నాడు ఆయన. సో ఆ ఏరియాలో కూడా ఒక వాక్యూమ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో, దాన్ని నింపే ప్రయత్నం చేయొచ్చు. టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టరు, పాటలు చాలా బాగా డిఫరెంట్గా తీస్తాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఉదాహరణకి ఆయన సీతారామరాజులో పాటలు టేకింగ్ చూస్తే అంటే సిగరెట్ పాటలు ఇలాంటివి. అలాగే సంఘవికి నాగార్జునకి మధ్య వచ్చేటువంటి ఒక పాట ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఆ పాట అంటే ఆ స్కీమ్ కొత్తగా ఉంటుంది. కొత్తగా ఆలోచించగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డైరెక్టరు. అలాగే తెర మీద ఎమోషనల్గా సన్నివేశాన్ని నడపగలిగిన సమర్థత ఉన్నటువంటి డైరెక్టరు. ఏం జరుగుతోంది నాకు తెలియాలి అని ఒక డైలాగ్ ఉంటుంది హరికృష్ణది లాహిర్లో. ఈ రోజుకి చాలామంది కొత్త పదం అది. అలాంటి ముద్ర వేసేటువంటి సన్నివేశాలు అంతే ఎమోషనల్గా తీయగలిగిన సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ అతను. తనే స్క్రిప్ట్ డిజైనరు. సో ఈ సినిమాతో మళ్ళీ వైవిఎస్ చౌదరి బౌన్స్ బ్యాక్ అయ్యి మరికొన్ని విజయాలు ఇచ్చి నేటివ్ సినిమాని అంటే పాన్ ఇండియా సినిమానా కాదా ఇలాంటి ప్రశ్నలు కూడా రైజ్ అయినాయి.